అయితే సో ఇది ఎందుకు రాజీనామా చేశాడు? ఇదంతా మీరు చెప్పింది బావుంది. అసలు ఎందుకు ప్రస్తుతం ఉన్న బ్రిటన్ యొక్క ఆర్థిక పరిస్థితి ఏంటి? బ్రెగ్జిట్ నుంచి అవ్వాలనుకున్నారు, అయిపోయారు. బ్రెగ్జిట్ అయ్యారు. అయిన తర్వాత కూడా అంటే వాళ్ళు అనుకున్నది సాధించగలిగారా? ఇమిగ్రెంట్స్‌ని కంట్రోల్ చేయగలిగారా? ఇన్‌ఫాక్ట్ అది కౌంటర్ ఇంట్యూటివ్‌గా అయిందంటారు. అంటే ఏమంటారంటే బ్రెగ్జిట్ అయినప్పుడు వాళ్ళేమన్నారు, యూరోప్ యూనియన్ అంతా ఏముంది, యూరోపియన్ యూనియన్‌కి ఒక పార్లమెంట్ లాగాను ఉంది. వాళ్ళకొక హ్మ్. కౌన్సిల్, యూరోపియన్ యూనియన్ కౌన్సిల్ గూడా ఉంది. దేశాలన్నీ ఏం చేయాలనేది, అక్కడ యూరోప్‌లో చేయాల్సినవన్నీ ఏంటి అనేది వాళ్ళు ఇంటర్నల్‌గా డిస్కస్ చేసి, హ్మ్. ప్లాన్ చేసుకొని, ఇవి చేద్దాం, ఇన్ని రెఫ్యూజీస్‌ని అలౌ చేద్దాం, ఇవి చేద్దాం అవన్నీ పాలిసీస్ స్ట్రీమ్‌లైన్ చేస్తారు. యెస్. ట్రేడ్ ఇట్లా ఉండాలని. బ్రెగ్జిట్ అప్పుడు వాళ్ళు ఏమన్నారు, అక్కడ ఉన్న నేషనలిస్టిక్ స్పిరిట్‌తో ఏమన్నారు వాళ్ళు, సో కాల్డ్ నేషనలిస్టిక్ స్పిరిట్‌లో యూకే వాళ్ళు నిజం చెప్పంటే ఇంపీరియల్ టైమ్ తర్వాత అట్లాంటి నేషనలిజం లేదు. చాలా మటుకు కొంచెం లెఫ్ట్ సెంట్రిక్‌గా అయిపోయింది. హ్మ్. కన్‌ఫ్యూజన్‌లోకి వెళ్ళిపోయింది. కానీ అప్పుడేమన్నారు, యూరోపియన్ యూనియన్ వాళ్ళు మనం ఏం చేయాలో చెప్పడం ఏంటి? వి ఆర్ ద గ్రేట్ బ్రిటన్. సో హ్మ్. మనది మనం నిర్ణయించుకోవాలని చెప్పి వాళ్ళు బయటకొచ్చారు. దాంట్లో ఒకటి మెయిన్ ఏంటి, ఇల్లీగల్ ఇమిగ్రేషన్ మీద కూడా యెస్. ఆలోచన వచ్చింది. హ్మ్. ఇంకోటి ట్రేడ్ గురించి కూడా. ఇప్పుడు ఏమైంది వాళ్ళకి, ఎండ్ ఆఫ్ ద డే ఇల్లీగల్ ఇమిగ్రేషన్ జరుగుతూనే ఉంది. హ్మ్. వస్తూనే ఉన్నారు. పాకిస్తానీ వాళ్ళు ఇంకా ఫ్రీ పాస్‌లకి మనకి వెస్ట్ బెంగాల్‌లో చేసినట్టు హ్మ్. ఫ్రీగా లోపలికి తీసుకురావడం, ఏదో ఒకటి చేసేసి ఆ! వాళ్ళకి రెఫ్యూజీ స్టేటస్ ఇప్పించేయటం, సిటిజన్‌షిప్ ఇచ్చేయటం, ఇవన్నీ ఎనివే చేయడం మొదలుపెట్టారు. హ్మ్. దానిపైన ఇప్పుడేమైంది, ట్రేడ్ ఇంకా కాంప్లికేట్ అయింది. ఓకే. ఎందుకయింది, ఇంతకు ముందర ఓపెన్ బార్డర్ లాగా ఉండేది యూరోప్‌లో. హ్మ్. యూకే నుంచి నీట్‌గా యూకే పాస్‌పోర్ట్ ఉన్నా గూడా హాయిగా జస్ట్ ఇంగ్లీష్ ఛానెల్ దాటేసి ఫ్రాన్స్ నుంచి ఒక బండేసుకొని ఎళ్ళిపోవచ్చు వాళ్ళక్కడ. హ్మ్. ఈజీగా వాళ్ళు ఆల్‌మోస్ట్ యుక్రెయిన్ దాకా ఎళ్ళిపోవచ్చు. హ్మ్. ఆపేదేం లేదు. అట్లెళ్ళేది. ఇప్పుడేమైంది, దే ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ బ్రెక్సిట్ కాబట్టి యెస్. ఇప్పుడు మరి మీకు పర్మిషన్ కావాలి. ఇప్పుడు రోడ్ ఎక్కాలంటే పర్మిషన్ కావాలి. హ్మ్. ఇంకోటి వర్క్ ఫోర్స్. హ్మ్. ఇంతకుముందు జర్మనీలో పని చేస్తున్నవాడు ఫ్రాన్స్‌కెళ్ళి ఈజీగా పని చేయొచ్చు. ఫ్రాన్స్ వాడు యూకేకెళ్ళి పని చేసేవాడు. ఇప్పుడు అది కాదు. ఇప్పుడు నీకు వర్క్ ఫోర్స్ కావాలన్నా కూడా మరి ప్రాపర్ ఎంట్రీ ఉండాలి, ఉండాలి. పర్మిట్స్ ఉండాలి. దీనివల్ల ఖర్చులు పడతాయి. దానివల్ల ఏంటి, ఇంకా వర్క్ ఫోర్స్ వద్దంటున్నారు. హ్మ్. సో ఓవరాల్ వర్క్ ఫోర్స్ అంతా బాగా పడిపోయింది. సో దానివల్ల యూకే ఎకానమీ బాగా డౌన్ అవుతుంది. ఓకే. దీనివల్ల పావర్టీ పెరుగుతున్నది. హ్మ్. పావర్టీ పెరిగేసరికి క్రిమినల్ మెంటాలిటీ పెరుగుతున్నది. ఆ క్రిమినల్ మెంటాలిటీ ఒక క్రైమ్ కాదు. నేచురల్‌గా ఇంకా పిల్లల మీద ఎగబట్టము, హ్మ్. వేరే స్టీలింగ్ చేయటము, రాబింగ్ చేయటము, మర్డర్స్ చేయటం, ఇవన్నీ కూడా పెరుగుతూ పోతున్నాయి. ఓవరాల్ బ్రెక్సిట్ ఏ ఉద్దేశంలో బయటకొచ్చారో, ఆ అదే. ఉద్దేశం అయితే ఫుల్‌ఫిల్ అవ్వలే. ఇన్‌ఫాక్ట్ అది షార్ట్ సైటెడ్‌గా చేశారు. హ్మ్. ఓవరాల్ ఒక యూకే అనేది ఒక కొలాప్స్ మోడ్‌లోకి వెళ్తుంది. సో ఓకే. యూకే భారత్ నుంచి చాలా రిపోర్ట్స్ చెప్తూనే ఉంటాయి ఇవి. 1800 నుంచి 1900s దాకా మీరు చూస్తే దాదాపుగా $65 ట్రిలియన్ వర్త్ ఆఫ్ గోల్డ్, సిల్వర్, మనీ ఇవన్నీ వెళ్ళిపోయాయి అక్కడికి. హ్మ్. $65 ట్రిలియన్. యెస్. ఇప్పుడు గ్లోబల్ జీడీపీ మనము యూఎస్ జీడీపీ చూస్తే 30 ట్రిలియన్ జీడీపీ. ఆ! భారత్ జీడీపీ వల్ల $5 ట్రిలియన్ జీడీపీ. యెస్. $65 ట్రిలియన్ ట్రిలియన్ డాలర్స్. ఆఫ్ వెల్త్ టేకెన్ ఫ్రమ్ ఇండియా మొత్తం వెళ్ళిపోయింది. హ్మ్. ఒకటి డైరెక్ట్ గా తీసుకెళ్లడం జరిగింది. రెండోది ఇండైరెక్ట్ గా కూడా జరిగింది. ఎట్లా చేశారంటే ఇండైరెక్ట్ గా భారత్ నుంచి టెక్స్టైల్స్ తీసుకుంటారు, గోల్డ్ తీసుకుంటారు, ఏవేవో ఆర్టిఫాక్ట్స్ తీసుకుంటారు, మన గుళ్ళకి వెళ్ళిపోయి మూర్తులని దొంగలిచ్చేస్తారు. ఇవన్నీ పిచ్చి పిచ్చి పనులన్నీ హ్మ్. చేసేవాళ్ళు. బయట వాళ్ళకి అమ్మినప్పుడు అప్పట్లో ఏం చేసేవాళ్ళు, బయట వాళ్ళు ఇంకా డాలర్ అప్పుడు స్టెబిలైజ్ అవ్వాల, యెస్. వాళ్ళు గోల్డ్ లోను సిల్వర్ లోను పేమెంట్స్ చేసేవాళ్ళు. హ్మ్. ఇప్పుడు భారత్ నుంచి వాళ్ళు తీసుకొచ్చేదానికి మరి వాళ్ళు కూడా గోల్డ్ సిల్వర్ ఇవ్వాల. వాళ్ళు ఏం చేశారు, మనం కట్టేటటువంటి పన్నులు, మనం హ్మ్. కట్టేటటువంటి ట్యాక్సులు అవి తీసుకొచ్చి మళ్ళీ మనకి ఇచ్చేసారు. ఓకే. సో ఇక్కడ మన నుంచి అన్ని బయటకి ఇచ్చేసి హ్మ్. వాళ్ళు గోల్డ్ సిల్వర్ చేసుకొని మన డబ్బులు మళ్ళీ మనకే ఇచ్చేసి మన సామాన్లు తీసుకోవడం. ఓకే. అంతకంటే దుర్మార్గం ఉంటుందా? హ్మ్. అట్లా 65 ఒక ఎస్టిమేట్ $45 ట్రిలియన్ ఉంటుంది. బట్ ఇంకో ఎస్టిమేట్, ఐ థింక్ మోర్ రీసెంట్ ఎస్టిమేట్ చెప్పడం $65 ట్రిలియన్. ఇన్ఫాక్ట్ వరల్డ్ వార్ 2 అప్పుడు కొన్ని షిప్స్ లో ఎన్నో టన్నులు, థౌసండ్స్ హ్మ్. ఆఫ్ టన్స్ ఆఫ్ గోల్డ్ అండ్ సిల్వర్ అవి దొంగలించుకుంటూ వెళ్ళిపోతుంటే జర్మన్ యూ బోట్స్ వాళ్ళు హిట్లర్ చెప్తే అవి కొట్టడం కూడా అయింది. సో అవి ఇప్పుడు మీకు ఆ మెడిటరేనియన్ సీ దగ్గర అక్కడ కొంచెం ఎట్లాంటిక్ ఓషన్ వైపు కూడా బ్రిటిష్ షిప్స్ మీద మన గోల్డ్, మన సిల్వర్, హ్మ్. పాడైపోయినటువంటి మన స్పైసెస్, టెక్స్టైల్స్ ఇవన్నీ సముద్రం కింద ఉన్నాయి. సో కొన్ని డీప్ సీ జరిగే ఎక్స్‌ప్లోరేషన్స్ లో అవి అప్పుడప్పుడు వస్తుంటాయి కూడా బయటికి. సో అంత దారుణం చేశారు యూకే. సో నౌ కర్మ ఇస్ హిట్టింగ్ బ్యాక్. యెస్. సో వాళ్ళేం చేశారు, చిన్నగా వాళ్ళకి మళ్ళా తగలాల్సింది తగులుతుంది. అంటే ఇప్పుడు ఈ ఆర్థిక వ్యవస్థ ఇంత అంటే సడెన్‌గా అంటే గత 10, 20 సంవత్సరాల నుంచి వింటున్నాము. స్లోగా వాళ్ళకి సో, అంటే వాళ్ళు సరిగ్గా మెయింటైన్ అంటే వాళ్ళు సరిగ్గా నిర్వహించుకోలేకపోయారా? లేకపోతే అసలు అక్కడ బ్రిటన్‌లో రిసోర్సెస్ అంటే మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా రకరకాల దేశాల యొక్క ఆహ్, 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 ధనాన్ని దొంగిలించి వాళ్ళు వ్యవస్థ నడుపుకుంటూ వచ్చారు. ఈవెన్ మన ఇండియాకి వచ్చేటప్పుడు వాళ్ళకసలు సరైన నగరం కూడా లేదు. లండన్ కూడా తర్వాత నిర్మించుకుంటూ వచ్చారు. సో ఈ ఈ దశలో వచ్చినప్పుడు వాళ్ళంటే ఆర్థిక వ్యవస్థను వీళ్ళు సరిగ్గా చేసుకోలేకపోయారా? లేకపోతే అక్కడ వనరులు లేవా? వాళ్ళకి ఎసెన్షియల్లీ వాళ్ళ మోడల్ ఆఫ్ బిజినెస్ చూడండి. వాళ్ళ మోడల్ ఆఫ్ బిజినెస్ కూడా ఇప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ మన స్కూల్‌లో టెక్స్ట్ బుక్‌లో చెప్పరు ఒక ఆ! విషయం. ఏం చెప్పారంటే ఈస్ట్ ఇండియా కంపెనీ బాగా డబ్బులు సంపాదించింది దేంట్లో, వాళ్ళు ఆర్మ్స్ సప్లైస్ చాలా సంపాదించారు. హ్మ్. ఈస్ట్ ఇండియా కంపెనీ అంటే ఏదో స్పైసెస్ ఇది అనుకుంటున్నాం. స్పైసెస్ తీసుకెళ్లారు బయటికి. ఇక్కడ నుంచి రకరకాల ఆర్టిజన్ అన్నీ తీసుకెళ్లారు. హ్మ్. క్రాఫ్ట్స్ అన్ని తీసుకెళ్లారు. తిరిగి ఏమి ఇచ్చారు వాళ్ళు? ఏమి ఇచ్చారంటే దాంట్లో గన్స్ బాగా సప్లై చేశారు. క్యానన్స్ బాగా సప్లై చేశారు. ఇవి కాకుండా డ్రగ్ ట్రేడ్ చాలా హెవీగా నడిపారు. హ్మ్.
పిచ్చ లెవెల్లో నడిపారు. అందుకని ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ మీద కూడా బ్రిటిష్ వాళ్ళు ఎట్లా కూడా కంట్రోల్ పెట్టుకోవాలి, మయన్మార్ మీద కంట్రోల్ పెట్టుకుని తర్వాత భారత్కి మయన్మార్కి సంబంధం లేకుండా చేయాలి. ఇవన్నీ కూడా ఎందుకంటే ఎసెన్షియలీ డ్రగ్ ట్రేడ్ ని భయంకరంగా పెంచారు, దాని మీద పిచ్చ డబ్బులు సంపాదించుకున్నారు. వాళ్ళకి తెలిసిందే ఇవి దుర్మార్గమైన మెథడ్స్ తోనే యూకే ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు సర్వైవ్ అయ్యారు. సో సర్వే అవటం కాకుండా సో ఓవరాల్ ఒక న్యాయమైన బిజినెస్ చేసి యూకే అప్పట్లో తెలిసిందే ఎన్నో ఫెమైన్స్ జరిగాయి, ఎన్నో ప్లేగ్స్ జరిగాయి, భయంకరమైన స్థితిలో ఇవన్నీ మొదలు పెట్టారు. ఇది వాళ్ళ సక్సెస్ ఫార్ములాగా భావించారు వాళ్ళు. అమెరికాకి వెళ్తారు, నేటివ్ అమెరికన్స్ మొత్తం లేపవతలు బారేశారు, మొత్తం చంపేశారు, అందరిని చంపేసి ఆక్రమించుకొని మళ్ళీ అక్కడ మొత్తం దండయాత్రలాగా చేసుకుని మొత్తం దుండుకు వెళ్ళిపోవడం. వాళ్ళు ఇవన్నీ చేసి వాళ్ళ మోడల్ ఇది. ఆ మోడల్ ఇప్పుడు ఇవాళ చెల్లదు కదా, ఇవాళ అది ట్రై చేస్తే ఎవరైనా ఊరుకుంటారు, ఇవాళ ఊరుకోరు. సో దానివల్ల ఓవరాల్ ఎకానమీ బై డిఫాల్ట్ వాళ్ళ మైండ్ సెట్టే ఇవే సరిపోయింది. సో ఇప్పుడు మీరు చూస్తే అమెరికాలో మీరు టెక్నాలజికల్ ఇన్వెషన్ అమెరికాలో ఎక్కువ చూస్తారు, కానీ యూకేలో అంతా కనబడదు మనకి. ఇప్పుడు మన ఇండియాలో అడిగామనుకోండి యూకే ప్రొడక్ట్స్ ఏమున్నాయి అనుకుంటే మెజారిటీ అమెరికన్ ప్రొడక్ట్స్, లేకపోతే చైనీస్ ప్రొడక్ట్స్, లేకపోతే యూరోపియన్ ప్రొడక్ట్స్, జర్మన్ కార్స్. యూకే తిప్పి కొడితే మీకు ఒక రోల్స్ రాయ్స్ ఇంజన్ 2-3 ఉంటాయి అంతే. అవి కూడా వరల్డ్ వార్ ఎరా టైంలో చేసినటువంటి ఇన్నోవేషన్సే కనబడుతుంది. తర్వాత బై అండ్ లార్జ్ మీరు చూస్తే మొత్తం క్రంబలింగ్, ఇదొక ఆస్పెక్ట్. రెండో ఆస్పెక్ట్ బ్రెక్సిట్ బాగా గట్టిగా కొట్టింది. మూడో ఆస్పెక్ట్ వచ్చేసరికి ఇరాన్ యుఎస్ వార్, ఈ వార్స్ వల్ల వాళ్ళకి ఆయిల్ ఎనర్జీ రావట్లేదు, అదొకటి ఇబ్బంది పడుతున్నారు. ఓవరాల్ ఇట్స్ అ మ్యాసివ్ ఎకానమిక్ రూయిన్ వాట్ యూకే ఇస్ గోయింగ్ త్రూ. ఇప్పుడు ఇది కూడా మీరు చూస్తే ఏఐ, సెమీకండక్టర్ వార్ ఇవన్నీ జరుగుతున్నా కూడా యుఎస్ చైనా బాగా అడ్వాంటేజ్ అవుతున్నాయి దానికి. భారత్ కూడా ఎట్లాగొట్లా ఈ గేమ్ లో ఉండాలని ట్రై చేస్తుంది, అసలు యూకే ట్రై చేయలేకపోతున్నది. సో ఓవరాల్ దర్ ఎకానమిక్ మోడల్ అది బిల్డ్ చేసిన పద్ధతి ఏంటి వేరే దేశాల మీద, భారతే కాదు వాళ్ళు. భారత్ అంటే ఐమ్ పాకిస్తాన్, ఇండియా, బంగ్లాదేశ్, నేపాల్ అన్ని కలిపి భారత్ అంటాం, మయన్మార్ కూడా కలిపి నేను భారత్ అంటాను. భారత్ మీదనే కాకుండా వాళ్ళు హాంకాంగ్ కూడా అట్లాగే చేశారు, వాళ్ళు వేరే యూరోపియన్ పవర్స్ వెళ్ళి వియత్నాం ని చేశారు, అట్లాగే వాళ్ళు వెళ్ళి కంబోడియాని అదే చేశారు. ఇవి చేయడం కన్వర్ట్ చేయడం, ఇవి చేయడం కన్వర్ట్ చేయడం, అంతే. దొంగలించడం కన్వర్ట్ చేయడం. డెస్మాండ్ టూటు అని ఉంటారు ఆఫ్రికాలో, ఆయన ఒక బిషప్, ఆయన చక్కగా చెప్తారు. సో వెన్ ద యూరోపియన్స్ కేమ్ టు అస్ దే టోల్డ్ అస్ టు క్లోజ్ దియర్ ఐస్. ఆయన ఏమంటారు, కళ్ళు మూసుకోమన్నారు. సో వాళ్ళ చేతిలో బైబుల్ ఉంది, మా చేతిలో భూమి ఉంది, మా కళ్ళు మూసుకొని ప్రార్థన చేయమన్నారు. కళ్ళు తెరిచేసరికి వాళ్ళ దగ్గర భూమి ఉంది, మా చేతిలో బైబుల్ ఉంది అంటారు. అదే వాళ్ళు ప్రతి చోట అదే చేశారు, రావడం, కన్వర్ట్ చేయటం. మన వాళ్ళని కూడా నిజం చెప్పాలంటే కన్వర్ట్ అయిన వాళ్ళు మనం ఏదో కొంచెం కోపం చూపిస్తాం, కానీ వాళ్ళది తప్పేమో, వాళ్ళున్న పరిస్థితుల్లో, వాళ్ళున్న సిచ్యువేషన్ లో ఎక్స్ప్లాయిట్ చేశారు. అప్పట్లో బ్రిటిష్ ఎక్స్ప్లాయిట్ చేశారు, ఇప్పుడు అమెరికన్స్ ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు. సో అందుకని ఈ ఓవరాల్ మోడల్లో మీరు చూస్తే ఏది ధర్మంగా ఏది న్యాయంగా చేయకుండా ఉంటారో అది ఎక్కువ కాలం సర్వైవ్ అవ్వదు కదా. ధర్మస్య మూలం అర్థం అనేది తయారవ్వాలని అంటే మీకు ఫైనాన్షియల్ వెల్త్ ఆర్ పర్పస్ ఏది ఉండాలన్నా మీరు ధర్మంగా ఉండాలి. యూకే హాస్ నెవర్ బీన్ ధార్మిక్. సో ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు యూకే హాస్ టు ఫేస్ కాన్సిక్వెన్సెస్. ఎండ్ ఆఫ్ ద డే సాదిక్ ఖాన్ వీళ్ళే అవుతారు ప్రైమ్ మినిస్టర్. అయిన తర్వాత చూద్దాం యూకే ఎటు వైపు వెళ్తుంది. సో దీన్ని మనం ముందుగానే గుర్తించి ఇప్పుడు అమిత్ షా గారు మొన్న చెప్పినటువంటి డెమోగ్రాఫిక్ చేంజ్ అనేది జరుగుతుంది అనేది బాగా ఒక కమిటీని వేసి, సో అంటే మనం ముందుగా జాగ్రత్త పడుతున్నామా ఈ యూకేది ఇక్కడ మళ్ళీ రిపీట్ కాకుండా? మనకి ఎసెన్షియలీ యూకే జరిగే ఇంటర్నల్ పాలిటిక్స్ లో వీల్ జస్ట్ కీప్ అ వాచ్. మనకి ఏంటంటే నిజం చెప్పాలంటే కన్జర్వేటివ్స్ ఉన్నప్పుడు రిషి సునక్ అప్పుడు అనుకున్నాం చాలా బెనిఫిట్ అవుతుంది, అంత చేయటం బెనిఫిట్ ఏం అవ్వాల. కానీ ఏమైందంటే హిందువులకు వచ్చేసరికి రిషి సునక్ ఆయన వెళ్ళి అక్కడ కొంచెం ఓపెన్ గా హిందువులని హీ ప్రెజెంటెడ్ ఇట్ వెల్. బొట్టు పెట్టుకోవటం, చేతికి ఇది తాడు కట్టుకోవటం, కలావా అంటారు వాళ్ళకి. అది కాకుండా ఆయన అక్షర్ధామ్ మందిర్కి వెళ్ళటం, రకరకాల దేవాలయాలకు వెళ్ళటం, దీపావళి జరుపుకోవడం, దీపావళికి అందరినీ జనాల్ని పిలవడం. సో దీనివల్ల ఒక సాఫ్ట్ పవర్ లాగా హెల్ప్ అయింది. కేర్ స్టార్మర్ అప్పుడు ఏంటంటే చూస్తే ఓవరాల్ పాలసీ ఏం మారలా. ఎందుకంటే బ్రిటన్ వాళ్ళు ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నారంటే వాళ్ళు భారత్తో నెగటివ్ రిలేషన్ లో ఉండే ప్రసక్తే లేదు. ఉంటే వాళ్ళకే నష్టం, మనకు కాదు. ఒకవైపు పాకిస్తాన్ వాళ్ళని అక్కడ నాశనం చేస్తుంటే, పాకిస్తాన్ వాళ్ళు అక్కడికి వెళ్ళి లోకల్గా నాశనం చేస్తే వాళ్ళు కొద్దో గొప్ప ఒక దీపజ్యోతిలా కనబడేది భారతీయులు మాత్రమే. సో అది అనేవి కంటిన్యూ అవుతుంది. సో మన వైపు వచ్చేసరికి ఏమి జాగ్రత్త పడాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు నెక్స్ట్ ఆండీ బర్న్హామ్ ఆయన ఎవరు వస్తున్నారు, ఆండీ బర్న్హామ్ సారీ ఆయన ఎవరు వస్తున్నారు, ఎసెన్షియల్ గా ఆయన వచ్చేసరికి ఏమి యాంటీ ఇండియా స్టాన్స్ ఇప్పటిదాకా ఏం లేదు. ఇన్ఫాక్ట్ కేర్ స్టార్మర్ కూడా ఓపెన్లీ యాంటీ ఇండియా స్టాన్స్ అయితే ఏం పెట్టుకోలేదు. సో దానివల్ల మన మీద అంత ప్రభావం అనేది పడదు. ఇప్పుడు ఈ మొన్న ఈ వారు వల్ల వచ్చినటువంటి సప్లై చైన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, ముఖ్యంగా ఇంధనం ఇంతకుముందు అంటున్నారు, వాళ్ళు కూడా ఈ మధ్య కాలంలో ఆర్థికంగా బాగా బలహీనపడడానికి ఈ సప్లై చైన్ కారణం అని చెప్పేసి. సో అంటే ఇప్పుడు మనం ప్రతిపక్షాలు ఏవైతే ఇండియన్ గవర్నమెంట్ మీద కామెంట్ చేస్తున్నాయో, అంత చిన్న దేశం అనేటువంటి వాళ్ళు హ్యాండిల్ చేయలేకపోయారు, మనం ఇంత పెద్ద దేశం ఇంత చక్కగా హ్యాండిల్ చేయగలిగాం, పెద్దగా మనకేమి ఇబ్బంది రాలేదు, కొంచెం రేట్లు పెరిగినాయి కానీ. సో ఈ విధంగా కంపేర్ చేస్తే అంటే మనం ఎంత అలర్ట్గా ఉన్నాము బ్రిటన్తో కంపేర్ చేస్తే? కరెక్ట్. అంటే అదే ఆశ్చర్యం, ఇంత పెద్ద దేశం, ఇంతమంది 150 కోట్ల మంది జనాభా మంది, ఇంత మ్యాసివ్ కంట్రీ, ఒకే భాష కాదు మంది, ఒకే కల్చర్ కాదు,
డిఫరెంట్ జాగ్రఫికల్ రీజన్. Hmm. యూకే అంటే స్టాండర్డ్, ఒక ఐలాండ్, అదే భాష, వేరే భాష ఉన్న లేబ్ అవతల బారిస్తారు, అదే భాష, అన్ని Hmm. అట్లా. సో దానికి నిజం చెప్పాలంటే భారత్ మీరు యూకేతో కంపేర్ చేసుకుంటే మనకి Hmm. పొలిటికల్ స్టెబిలిటీ అనేది ఉంది, ఓకే. ఎకానమిక్ స్టెబిలిటీ. వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారు, వాళ్ళు Hmm. ట్రేడ్ టారిఫ్స్ పెట్టడాలు చేస్తున్నారు, వాళ్ళు డెవలప్మెంట్ రాకుండా ఎన్జిఓలకు ఫండింగ్లు చేస్తున్నారు, FCRL ద్వారా వాళ్ళు డెమోగ్రఫిక్ చేంజ్లు చేస్తున్నారు. ఎన్ని చేస్తున్నా కూడా ఎట్లాగొట్లా మనం నిలదొక్కుంటున్నాం, గట్టిగా మనం వీఆర్ మెయింటైనింగ్ దట్. అండ్ ఈ సప్లై చైన్ విషయాల్లో కూడా అంత చిన్న దేశం, వాళ్ళకి రెండు వైపులా సముద్రమే, మెడిటరేనియన్ సీ మీద, సూయజ్ కెనాల్ మీద వెళ్ళొచ్చు, ఆఫ్రికా మీద వెళ్ళొచ్చు. మనకు వచ్చేసరికి ఎన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. ఒకవైపు పాకిస్తాన్ మనకి ఇష్యూస్ చేస్తుంది, ఒకవైపు చైనా మనకి ఇష్యూస్ చేస్తుంది. ఎన్ని చేస్తున్నా కూడా ఎండ్ ఆఫ్ ద డే వీఆర్ స్టిల్ మేనేజింగ్ అ గుడ్ జాబ్. అందరితో ఒక మల్టీ పోలార్ గా ఉండి, ఎవరితో చెడు రిలేషన్స్ లేకుండా. నిజం చెప్పాలంటే మనకి పాకిస్తాన్ కూడా చెడు రిలేషన్స్ ఏం లేదు. వాళ్ళు వచ్చి యూఎస్ వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు వెళ్ళి కెలకండి గుచ్చండి అని, Hmm. దానివల్ల వాళ్ళు మనతో గెలుపుకుంటున్నారు. కానీ ప్లస్ వాళ్ళు కూడా ఉంది అదొక సునకానందం అంటారు కదా, Yeah. సునకానందం అనేది ఉంది వాళ్ళకి పాకిస్తాన్కి. భారత్ నిలుపుడుద్దాము, సంతోషంగా ఉంటుంది. సో వీ డోంట్ హ్యావ్ ఎనీ బ్యాడ్ ఒపీనియన్ ఎనీవన్. మన జియో పొలిటికల్ ఇంట్రెస్ట్ చూసుకుంటున్నాం, మన దేశం అభివృద్ధి గురించి మనం ఆలోచించుకుంటున్నాం. అండ్ ఐ థింక్ వీఆర్ డూయింగ్ ఎక్సెప్షనల్లీ వెల్. దీనికి మన ప్రభుత్వానికి అందుకని 100 మార్క్స్ ఇవ్వాలి. అట్ ద సేమ్ టైం ప్రజలు కూడా కొంచెం కోఆపరేటివ్గా ఉండి, సపోర్టివ్గా ఉండి, ప్రజలు డిస్టెబిలైజ్ చేసే ప్రయత్నాల్లోకి గివెన్ అవ్వకుండా. నేపాల్, బంగ్లాదేశ్ గివెన్ అయ్యారు, Yes. 2-3 ప్రొటెస్టులు పెట్టిన వెంటనే మొత్తం కొలాప్స్ అయిపోయింది. మనకి విశ్వ ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాక్రోచ్ జనతా పార్టీ అంటాడు, ఇంకేదో అంటాడు, ఫార్మర్స్ ప్రొటెస్ట్ అంటారు. ఏమన్నా కూడా ప్రజలు మూర్ఖులు అవ్వట్లేదు, ఆలోచిస్తున్నారు, అర్థం చేసుకుంటున్నారు. మీలాంటి వాళ్ళు కూడా, జర్నలిస్ట్ కూడా సరైన సబ్జెక్ట్ని జనాల దగ్గర అందేటట్టు చేస్తున్నారు. దీనివల్ల ఐ థింక్ ప్రభుత్వానికి మనం ఎంత క్రెడిట్ ఇవ్వాలో, మన సివిల్ సొసైటీ, మన ప్రజలకి అంతే క్రెడిట్ ఇవ్వాలి. అది ఉంది కాబట్టే ఇవాళ మన దేశం ఇవాళ కూడా ఎన్ని ప్రయత్నాలు జరుగుతున్నా అది బ్రేక్ చేయడానికి, విభజనలు చేయాలని భారత్ ఇంకా మనం గట్టిగా కలిసి ఉన్నాము. అండ్ సప్లై చైన్ ఎంత ఇష్యూస్ ఉన్నా కూడా స్టిల్ వీఆర్ ఏబుల్ టు మేనేజ్. ఎల్ నీనో ఇష్యూ జరుగుతున్నాయి, సప్లై చైన్ ఇష్యూ జరుగుతున్నాయి, హార్మూస్ క్రైసిస్ జరుగుతుంది. ఇంకా మన ఆయిల్ రేట్స్ అంతేం ఇబ్బంది అవ్వాలా, ఎక్కడ ఆయిల్ స్కార్సిటీ రాలా, గ్యాస్ స్కార్సిటీ రాలా, ఏం అవ్వాలా. వీఆర్ స్టిల్ రీజనబుల్ గుడ్. ఎకానమిక్ ఛాలెంజెస్ ఉన్నాయి, లేవని కాదు, బట్ ఇట్ ఈస్ బీయింగ్ డెల్ట్ వెల్ బై గవర్నమెంట్ అండ్ ప్రజలు. చాలా సంతోషం, మీ విలువైన సమయాన్ని మా ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకులు కేటాయించారు. విన్నారు కదా, రీసెర్చ్ అనలిస్ట్ శ్రీ ఆదిత్య కృష్ణ గారి యొక్క విశ్లేషణ బ్రిటన్ పైన, బ్రిటన్ ప్రధానమంత్రి రాజీనామా పైన. మనం భారతీయులుగా గర్వపడాల్సింది ఏంటంటే మన సంస్కృతి మనకు తెలియజేసింది ధర్మం, ధర్మం తర్వాతే ధనము, ధనం తర్వాతే కోరికలు. కాబట్టి ఇది మిస్ అవడం వల్లే ఇప్పుడు బ్రిటన్, ఒకప్పుడు రవి అస్తమించినటువంటి సామ్రాజ్యం అని పేరు తెచ్చుకున్నటువంటి బ్రిటిష్, ఇప్పుడు బ్రిటిషే కనుమరుగు అయిపోతుందేమో ఆ దశలో ఉంది. దానికి కారణం ధర్మం అనేటువంటి ఒక సూక్ష్మమైనటువంటి అంశాన్ని మర్చిపోవడమే. ఈ విషయంపై మీ అభిప్రాయం తెలియజేయండి. అలాగే ఆంధ్రప్రభను సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ స్నేహితులకు షేర్ చేయండి. నమస్కారం.